హాయ్! వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం గానగాపురంలో ఉన్న శ్రీ విశ్వరూప దత్తక్షేత్ర ఆశ్రమం గురించి తెలుసుకుందాము. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. సో, ఆ డీటెయిల్స్ మొత్తం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గానగాపురంలో ఉన్న శ్రీ విశ్వరూప దత్తక్షేత్ర ఆశ్రమం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ. ఇది అవధూత దత్తపీఠంకు చెందిన ఒక కేంద్రంగా భావించబడుతుంది. గానగాపుర గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ విశ్వరూప దత్తక్షేత్ర ఆశ్రమం ఉంది. భక్తులు ధ్యానము, భజనలు, పూజలు చేసేందుకు అనుకూలంగా నిర్మించబడింది. దత్తాత్రేయ స్వామి ఆలయం దత్త భక్తులకు ముఖ్య పూజా స్థలం. ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు పూజలు, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మికత ప్రవచనాలు, అన్నదానం మరియు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దత్త మహిమలను, దత్త శ్లోకాలను ఈ విధంగా ఆలయం చుట్టూ ఫోటోల రూపంలో నిర్మించారు. ఆశ్రమాన్ని సందర్శించాలనుకుంటే ఉదయం మరియు సాయంత్రం సమయాలు అనుకూలంగా ఉంటాయి. పండుగ రోజుల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని ఆరాధించే భక్తులకు ఇది ఒక పవిత్ర స్థలం. ఈ ఆశ్రమంలో ఉండాలి అనుకుంటే ఒక 3 రోజులు ముందుగానే ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి మీ వివరాలు చెప్పాల్సి ఉంటుంది. పచ్చని ప్రకృతి మధ్యలో చాలా అందంగా ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. అసలు ఆ మూర్తి మనం చూస్తున్నటువంటి మూర్తి మరకత మూర్తి అంటాం. మనకి తెల్లరాళ్లతో చేసిన విగ్రహాలు, నల్లరాళ్లతో చేసిన విగ్రహాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ మూర్తి గ్రీన్ కలర్ లో ఉంటారు, ఆకుపచ్చ రంగు రాయి అనమాట. ఈ మూర్తి రాయితో చేసింది కాదు, రత్నంతో చేసింది. దీన్ని మరకతం అనేటువంటి రత్న జాతికి సంబంధించినటువంటి మూర్తి అనమాట. సో మిగిలిన విగ్రహాల కంటే ఈ విగ్రహానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకు? రత్నానికి శక్తి ఉంటుందని మనం భావన చేస్తాం. రత్నాన్ని మనం ధరిస్తాం కదా. సో రత్నానికి ఉండేటువంటి శక్తి సాక్షాత్తు సద్గురువులైనటువంటి గణపతి సచ్చిదానందుల చేత ప్రతిష్ఠింపజేయబడి, వారి తపశక్తి అందులో నిక్షిప్తం చేయబడి, అసలు ప్రతిష్ఠితమైన విగ్రహం ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. కనుక మనం చూస్తున్నటువంటి ఈ మూర్తి అత్యంత శక్తివంతమైనటువంటి మూర్తి అనమాట, మరకత దత్తాత్రేయుడు. ఈ మూర్తి దర్శన మాత్రంతోనే మనకు కావాల్సినటువంటి మనోభీష్టాలని కూడా మనకి అనుగ్రహిస్తారు. పారిజాత వృక్షాన్ని చూసుంటారు. పారిజాత వృక్షం పుష్పించగానే పూలు చల్లుతున్నారు అలానే స్వామి దర్శన మాత్రంతోనే మనకు కావాల్సిన మనోభీష్టాలన్నింటినీ కూడా మన మీదకి అలా కురిపించేస్తారు. అంత విశేషమైనటువంటి మూర్తి ఇక్కడ ఉన్నటువంటి మరకతంలో ఉన్నటువంటి దత్తాత్రేయ మూర్తి అనమాట. అక్కడ కింద పూలు పెట్టాం కదా, దాన్ని పదపీఠం అంటాం. గానుగాపురమే పాదుకా క్షేత్రం.
మామూలు రోజు ఆ పదపీఠానికి అభిషేకం చేస్తాం. ఆ పదపీఠం కెంపుతో చేసినటువంటి పదపీఠం. అంత పెద్ద కెంపుని కూడా చూడటం సామాన్యంగా ఎవరికి లభ్యం కాదు. సో ఈ కెంపుకి అభిషేకం చేయడం వల్ల మనకేంటి లాభం అంటే, కెంపు సూర్య భగవానుడి అధిష్టానమైనటువంటి రత్నం. మనకి జాతకం ప్రకారం రవి మహర్దశ నడుస్తుంటే జ్యోతిష్కులు కెంపు ధారణ చేయమని సూచన చేస్తారు. కెంపు ధరించడం ద్వారా రవి యొక్క అనుగ్రహం మనకి మెండుగా కలుగుతుందని. ఇది రవి సంబంధించినటువంటి శిల గనక, రవి మనకి ప్రత్యక్షంగా ఇచ్చేటువంటిది ఆరోగ్యం కనుక, దీనికి అభిషేకం చేయటం వల్ల, దాని మీద నుండి జాలువారినటువంటి నీళ్ళ యొక్క ప్రాసన చేయటం వల్ల ఆరోగ్య వృద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం గానుగాపురంలో కెంపుతో ఉన్నటువంటి పదపీఠము, మరకతమూర్తి రెండు కూడా చాలా విశేషమైనటువంటివి. ఇటువంటి మనకి ఎక్కడ కూడా లభ్యం కావు. జై గురుదత్త. జై గురుదత్త. గానగాపురంలో దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు పాదుకల రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. నృసింహ సరస్వతి స్వామివారి క్షేత్రం నుండి శ్రీ విశ్వరూప దత్తక్షేత్ర ఆశ్రమం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు గమనించినట్లయితే ప్రతి ఆలయంలో గోపురం ఉంటుంది. కానీ ఈ ఆలయంలో గోపురానికి బదులుగా 18 అడుగుల దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని ఆలయ గోపురంలాగా చాలా అందంగా నిర్మించారు. చూడండి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఎంత అందంగా కనిపిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.